गणपति बप्पा వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జస్ట్ గణేష్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి మన బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఈ రోజు అప్డేట్ అంటే చాలా అండ్ మెయిన్ అయితే సిద్ధి కూడా లాస్ట్ ఆఫ్ చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది వెళ్తారు. పైన అయితే మనకి మమ్మల్ని బొట్టు అండ్ హై పెయింటింగ్ అయితే వర్క్ అయినా చేస్తున్నారు. మన టార్గెట్స్ అప్డేట్ అవుతున్నది అండ్ సిద్ధి కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ లైక్ చేయాలని కోరుకున్నాం. అందరికీ జస్ట్ గణేష్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈరోజు అప్డేట్ ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే చూద్దాం. మన అప్డేట్ వచ్చేసి పైన అయితే మనకైతే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే మనకైతే పెయింటింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ మనకు 90% కంప్లీట్ అయిపోయింది. అండ్ మెయిన్ ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు అన్నవాళ్ళు. అండ్ పైన వచ్చేసి మన స్వామివారికి బొట్టు అండ్ గోల్డింగ్ వర్క్ అనేది మనకు పైన అయితే అన్నవాళ్ళు అయితే చేస్తున్నారు. మీకు కొంచెం జూమ్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి. అండ్ ఎగ్జాక్ట్ అయితే చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే అన్నవాళ్ళు ఏంటంటే పైన బొట్టు దగ్గర మార్కింగ్ తీసుకొని ఎగ్జాక్ట్లో అయితే మనకి చేస్తున్నారు వర్క్ అనేది. అండ్ గోల్డ్ ఫినిషింగ్ పైన అనేది 3 టైమ్కి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ పైన స్ట్రెంగ్స్కి చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అనేది నిన్ననే అప్డేట్ అయితే ఇచ్చేసాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్ చేతులకి అండ్ మనకు ఆభరణాలకి గోల్డింగ్ వర్క్ అనేది నడుస్తుంది. అండ్ మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే మన స్వామివారి ఫేస్ దగ్గర అయితే వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. అండ్ గోల్డింగ్ ఫినిషింగ్ వర్క్ అనేది ఎగ్జాక్ట్లీ అయితే చూడవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి అయితే మన స్వామివారికి మెయిన్ ఫేస్ అనేది బొట్టు వర్క్ అనేది ఫేస్ అనేది నడుస్తుంది అక్కడ ఎగ్జాక్ట్ అయితే. అండ్ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో అదే వర్క్ అనేది నడుస్తుంది కంప్లీట్గా మనం అయితే చూడవచ్చు ఎగ్జాక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కింద వర్క్ అయితే చూద్దాం. కిందవి ఆల్మోస్ట్ అయితే మనకి వర్క్ అనేది గోల్డింగ్ వర్క్ అనేది ఫినిషింగ్ అయిపోయింది చూడండి. అండ్ స్వామివారి చేతులవి ఆయుధాలకి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద వచ్చేసి అయితే మన పంచకి అండ్ ఆభరణాలకి అండ్ షాల్వాకి అండ్ గోల్డింగ్ వర్క్ అనేది చేస్తున్నారు అన్న వాళ్ళు ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ ఇప్పుడైతే కొంచెం ముందరికి వెళ్ళి అయితే మీకు ఇంకా క్లారిటీగా అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే మనమైతే లాంగ్ నుంచి అయితే మనమైతే తీస్తున్నాము ఎగ్జాక్ట్లీ అయితే చూడండి ఓకేనా. దగ్గరికి వెళ్ళి అయితే మీకు అయితే చూపిస్తాను. అండ్ అలాగనే మెయిన్ అప్డేట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే పైన అనేది మనకి క్లాత్ డిజైన్ అనేది డెకరేషన్ చేస్తున్నారు. పైన అయితే చూసుకోవచ్చు మనము కంప్లీట్గా అయితే క్లాత్ డిజైన్ అనేది వైట్ క్లాత్ అనేది కొట్టేస్తారు. అండ్ డిజైన్ అయితే చేస్తున్నారు సైడ్ వన్ మొత్తం అయితే. అండ్ చూస్తున్నారు కదా కంప్లీట్గా అయితే. అండ్ అలానే ప్లీజ్ ఎవరైనా లైక్ చేయని వాళ్ళు అయితే లైక్ చేయాలని కోరుకుంటున్నాను కంపల్సరీ అయితే. అండ్ కామెంట్ వేయండి జై శ్రీ గణేష్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఎంతమందికి అయితే మనకు బొట్టు వర్క్ అనేది నడుస్తుందని చెప్పాను కదా. అండ్ ప్రజెంట్ అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే హోమ్ అనేది మనకి బొట్టు అనేది రాస్తున్నారు. పైన స్వామివారికి బొట్టువి పెట్టేస్తారు ఎగ్జాక్ట్లీ అయితే. స్వామివారి చూసుకోవచ్చు అక్కడ హోమ్ అనేది రాస్తున్నారు మనకి ఎగ్జాక్ట్లీ. అండ్ లెఫ్ట్ సైడ్ మన వినాయకునికి రైట్ సైడ్లోనేమో హై పెయింటింగ్ వేస్తున్నారు. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ కలర్లు ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ అయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మిడిల్ ఫేస్లో అయితే హోమ్ అయితే రాస్తున్నారు అక్కడైతే. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మనకి వినాయకునికి మెయిన్ ఫేస్కి అయితే బొట్టు అండ్ ఓం అనేది రాశారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్లో మీకు వినాయకునికి రైట్ సైడ్లో ఉంది కదా ఫేస్ అనేది, దానికి మనకి హై పెయింటింగ్ అనేది వర్క్ చేస్తున్నారు. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మీకు ఎగ్జాక్ట్లీ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేస్లో. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తుంది కదా మీకు అయితే ఎగ్జాక్ట్లీ హై పెయింటింగ్ అనేది చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనము. అండ్ లెఫ్ట్ వచ్చేసి ఇక్కడ అన్ననైతే మన స్వామివారి హెయిర్కి అయితే బ్లాక్ కలర్ అయితే పెయింట్ వేస్తున్నాడు చూడండి లెఫ్ట్ సైడ్లో. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లోవి మనకైతే వర్క్ అయితే చేస్తున్నారు.
కంప్లీట్గా అయితే ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను. ఇంకా ప్రజెంట్ అయితే దగ్గరికి అయితే వచ్చేస్తాను. దగ్గరనే అయితే చూసుకోవచ్చు. శ్రీ కన్నక పరమేశ్వర అమ్మవారు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే మీకు అయితే చెప్పాను. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు అయితే కంప్లీట్గా మళ్ళీ ఒకసారి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చెట్టు ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం వర్క్ అనేది చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం డిజైనింగ్ది ఎలా వస్తుందో కంప్లీట్గా వర్క్ అనేది మొత్తం చేసేసి చూడండి. అండ్ దీనికి వచ్చేసి ఆకులు అయితే మనకైతే చేస్తారు. అండ్ ఆకులు మనకి అప్డేట్ అయితే మీకైతే ఇస్తాను కంపల్సరీ అయితే. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు మన జగన్నాథ స్వామిది అయితే నిన్నైతే మనకైతే గోల్డింగ్ వర్క్ అనేది నడుస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు కంప్లీట్గా అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే చూసుకోవచ్చు జగన్నాథ స్వామి మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది చూడవచ్చు మనం. అండ్ అది వచ్చేసి అయితే మన స్వామివారి పెయింటింగ్ అయితే పాదాలు అయితే సెకండ్ లేయర్ అయితే మనకైతే అయిపోయింది. ఇంకా కాలేదు. అండ్ గోల్డింగ్ మన స్వామివారి పంచక అయితే కలరింగ్ అయిపోయింది. గోల్డింగ్ వర్క్ అనేది ఇంకా కాలేదు. ఇక్కడ నుంచి అయితే దగ్గర నుంచి అయితే మీకు అయితే చూపిస్తున్నాను కదా. పైన నుంచి అయితే వర్క్ అనేది ఫినిషింగ్ వర్క్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన వినాయకునికి లెఫ్ట్ సైడ్లో మన అభయగిరి స్వామి ఉంది కదా, అట్లనే అది అయితే మొత్తం అయితే అమ్మవారు అండ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు. మనకైతే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలానే మన మూర్ఛిక వాహనంవి మనకైతే చూస్తున్నారు కదా మొత్తం అయితే ఆల్మోస్ట్ వైట్ పెయింటింగ్ ఉండే గోల్డింగ్ వర్క్ మొత్తం కలరింగ్ అనేది మొత్తం అయితే కంప్లీట్ చేసేసారు. అండ్ అభయగిరి స్వామి మొత్తం అయితే కంప్లీట్ చేసేసారు చూస్తున్నారు కదా. అండ్ మన అలానే మన గజలమ్మ దేవి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అది అయితే చూపిస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో మనకి వచ్చింది కదా గ్లోబ్ అనేది, గ్లోబ్కి అయితే కలరింగ్ అయితే చేశారు. ఇంకా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ చేయలేదు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ నిన్న అయితే మన ఫినిషింగ్ వర్క్ అమ్మవారు అయితే చేస్తున్నారు కదా. అండ్ నేనైతే కొంచెం దూరంకి వెళ్ళి చూపిస్తున్నాను. అమ్మవారు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అయితే చూసుకోవచ్చు. నిన్న గోల్డింగ్ వర్క్ అనేది మన బొట్టు దగ్గర ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తుంది. అండ్ ఇప్పుడైతే మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ అయితే చూడండి. అండ్ ఇప్పుడైతే పైన అయితే మనకు వర్క్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. అండ్ మనకి ఆల్మోస్ట్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చి మీకైతే రైట్ సైడ్లో మనకి షెడ్ వేస్తున్నారు. ఆ షెడ్ అయితే మీకైతే చూపిస్తాను. అలానే బార్గేట్స్ మనకైతే స్టార్ట్ చేసారు అన్నవాళ్ళు. ఆ అప్డేట్ మెయిన్ అప్డేట్ అంటే మెయిన్ అప్డేట్. అండ్ ఈరోజు మన వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ బార్గేట్స్ అనేది మొత్తం అయితే స్టార్ట్ చేశారు అన్నవాళ్ళు. అండ్ మెయిన్ మన వడగణేష్ ఎదురుగా ఉంది కదా ఈ ఫేస్ నుంచి. అండ్ ఈ ఫేస్ నుంచి మనకైతే క్యూ లైన్ అయితే మొత్తం అయితే వర్క్ అనేది చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అయితే చూసుకోవచ్చు. బార్గేట్స్ అనేది మొత్తం ఆల్మోస్ట్ అయితే మొత్తం క్యూ లైన్ అనేది మనకి స్టార్ట్ చేశారు. వన్ వే అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే మనకి వర్క్ స్టార్ట్ చేస్తూనే ఉండదు చూడండి. ఎగ్జాక్ట్లీ అయితే మొత్తం మనకి డ్రిల్ వేసేసి మొత్తం రాడ్స్ అనేది బుక్ చేశారు. అండ్ మొత్తం ఈ రోజు నుంచి అయితే మొత్తం బార్గేట్స్ మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే కంప్లీట్ అయిపోతూనే ఉంటాయి చూడండి. మొత్తం డ్రిల్ మిషన్ అనేది చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్. అండ్ డ్రిల్స్ మనకి ఆల్రెడీ డిసెంబీ వచ్చేసింది మొత్తం అయితే కంప్లీట్గా. అండ్ మనకి ఇంకా క్యూ లైన్లో మనకైతే షెడ్ అయితే వేస్తూనే ఉన్నారు. కంప్లీట్గా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మన పడగానే చూడవచ్చు. చూస్తున్నారు కదా మొత్తం అయితే రాడ్స్ అనేది మనకైతే సెట్ చేస్తూనే ఉన్నారు. ఈ రాడ్స్ అనేది ఒక్కొక్కటి సెట్ చేసుకున్న తర్వాత మొత్తం అనేది క్యూ లైన్స్ అనేది చూసుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కటి మనం డ్రిల్ మిషన్తో హోల్ పెట్టిన తర్వాత మనకి రోడ్కి అనేది హోల్ పెట్టేస్తారు. హోల్ పెట్టిన తర్వాత రాడ్ అనేది ఫిక్స్ చేసి మొత్తం అనేది ఫిక్స్ చేస్తారు ఒక్కొక్కటి అయితే. ఇక్కడ వచ్చేసి అయితే అన్న డ్రిల్ చేస్తుంది. ఇక్కడైతే అన్న వాళ్ళు వచ్చి స్క్రూ ఫిట్టింగ్ చేసేసి కంప్లీట్గా అయితే మనకైతే చేస్తున్నారు. అక్కడ వచ్చేసి అయితే మనం పెద్ద సుత్తే గణేట్తో మనకైతే మొత్తం కిందకి అనేది వచ్చేస్తున్నారు. అండ్ క్యూ లైన్ ఇది ఏంటంటే ఇది ఎట్లా అని వచ్చేసిన తర్వాత మొత్తం అక్కడ వరకు వస్తుంది. అక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు మొత్తం క్యూ లైన్స్ అనేది మనకి స్టార్ట్ అవుతాయి. అండ్ మెయిన్ వచ్చేసి అయితే మనకి వినాయకునికి మన భక్తుల గురించి కంపల్సరీ అయితే లాస్ట్ ఇయర్ మనకైతే షెడ్ అనేది రెడీ చేశారు కదా. అదే షెడ్ అనేది మొత్తం అయితే మనకైతే వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆ షెడ్ మీకైతే చూపిస్తాను చూడండి. ఇక కంప్లీట్గా చూస్తున్నారు కదా మనకు షెడ్కి సంబంధించిన రాడ్స్ అనేది అన్న వాళ్ళు అయితే తెచ్చుకొని అయితే ఫిట్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ వినాయకునికి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే క్యూ లైన్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ మన వినాయకునికి క్యూ లైన్ మెయిన్ అది. క్యూ లైన్ అయిపోయిన తర్వాత ఇట్లా మనకైతే ఫ్రెండ్సార్ అయితే రౌండింగ్ అయితే చూసింది కదా అది అయితే చేస్తారు. ఎందుకంటే ఈ స్టార్టింగ్ క్లోజ్ చేసే టైంలో ఇవన్నీ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఈ క్యూ లైన్ మెయిన్ పెద్ద క్యూ లైన్ అనేది వర్క్ అనేది చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు మీకైతే చూపిస్తాను చూడండి కంప్లీట్గా.
అని చూసారుగా మొత్తం అయితే అక్కడ వరకు అయితే మనకైతే అన్న వాళ్ళు అయితే చేస్తూనే ఉన్నారు కంప్లీట్గా. రాడ్స్ అనేది ఫిట్ చేసి ఎలా తీసుకొస్తున్నారు చూడొచ్చు. అండ్ కంప్లీట్గా చూస్తున్నారు రాడ్స్ అనేది మనకు అక్కడ ఉంచాలి ఇక్కడ వరకు అయితే ఎగ్జాక్ట్లీ అయితే మొత్తం అయితే కంప్లీట్ వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. మనకు రేకులు అనేది చూసుకున్నారు కదా, మొత్తం షెడ్ అనేది ప్రతి ఇయర్ మనకైతే షెడ్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి అయితే ప్లాన్ చేస్తారు కదా. అండ్ మొత్తం కంప్లీట్గా అయితే భక్తులు వర్షం వచ్చినా మనకి ఇబ్బంది కాకుండా అయితే కంప్లీట్గా అయితే వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. ముందరే చేస్తున్నారు, మీకు అయితే అప్డేట్ ఇస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి అయితే రేకులు చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ కంప్లీట్గా అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కమాండ్ రైల్వే గేట్ ఉంది కదా, అక్కడ కమాండ్ ఉంటుంది, అక్కడ వరకు అయితే మనకు కంప్లీట్గా అయితే అన్న వాళ్ళు అయితే చేస్తూనే ఉన్నారు. మొత్తం కంప్లీట్గా రాడ్స్ అనేది ఫిట్టింగ్ చేసిన తర్వాత షెడ్ అనేది మనకి రేకులు అనేది వేసుకుంటూ వస్తుంటారు కంప్లీట్గా మనకి. అండ్ చూస్తారు కదా ఇక్కడ ఒక్కొక్కటి ఏంటంటే సెట్ చేసేస్తారు. సెట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా వర్క్ అనేది చేస్తూనే ఉంటారు. మొత్తం చూస్తున్నారు కదా కింద బేస్. అండ్ ఇక్కడ నుంచి రాడ్స్ అనేది చేసుకుంటారు చూడండి. ఓకేనా. అండ్ ఇక్కడ నుంచి మనకి క్యూ లైన్ మన ఇది వచ్చేసి స్టేషన్ ఉంది కదా, గేట్ లైన్లో మీకైతే అప్డేట్ ఇస్తున్నాను. అనేది మీకైతే ఫ్రంట్ ఇంతకుముందు చూపించిందేమో ఫ్రంట్ మన బడ గణేష్ ఫ్రంట్ ఎగ్జాక్ట్లీ అదైతే అప్డేట్. అండ్ ఇది వచ్చేసి అయితే గేట్ రోడ్లో మీకైతే అప్డేట్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ముందరికి వెళ్ళి అయితే ఇంకేం అప్డేట్ ఉందో మీకైతే చూపిస్తాను.